ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కోటి రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం పోవడానికి ఇటు దేవాదుల ప్రాజెక్టు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇవన్నిటికి కూడా ఉపయోగపడతాయని ఆలోచించే 7.5 కోట్లతోటి మన ప్రభుత్వం వచ్చి రాగానే మరి ముఖ్యమంత్రి గారు మున్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆలోచన మేరకు, సహకారం మేరకు డిపోను కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ డిపో కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మన మేడారం వరకు కూడా అన్ని బస్సులు మన డిపో నుంచి వెళ్ళేటట్టుగా మరి చూడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఊర్లో కూడా ఇప్పుడు గోదావరి దాకా 2.5 కోట్లతోటి సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లు పెరుగుతున్నాయి కానీ ఊర్లో పెరిగిన దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. కాబట్టి ప్రతి ఊరుకు ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఉండాలి. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఏటి ఒడ్డున ఏటు నాగారం ఇంత పెద్దగా అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ వస్తూ ఉన్నారు, ఎక్కడ అటు ఇటు అంత పెరుగుతుంది కానీ దానికి కావాల్సిన సౌకర్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు బస్సు వస్తే బస్సులు తిరగలేని పరిస్థితి వస్తుంది. రోడ్లు కూడా కొద్దిగా వెడల్పుగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని ఇప్పుడు మేడారంలో మనం చేస్తూ ఉన్నాం, ములుగులో కూడా చేస్తూ ఉన్నాం. ఏటూ నాగారం కూడా దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ వీలైన కాడ ఇట్లాంటి సెంటర్లలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనము తయారు చేసి పెట్టుకుంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఇక్కడ ఇది కట్టద్దు, లేకుంటే ఇది ఉండద్దు, ఇది ఉండాలి, ఇట్లా అనేది ఒక మ్యాప్ అనేది ఆ గ్రామ పంచాయతీలలో, ఆ హెడ్ క్వార్టర్లలో పెడితే అది అందరు అధికారులు వచ్చిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి మీ అందరి యొక్క సహకారంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకొని అందరి కోరిక ఉంటే అందరూ తీర్మానం చేస్తే మున్సిపాలిటీకి కూడా పంపించడం జరుగుతుందని కూడా